హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ బాయ్ సారీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమిటంటే పేపర్ గెటప్ వేసుకొని రోడ్డు పైకి వెళ్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో తీయడం జరిగింది. అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. DJ Karthik Rasool. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. ఓకే, సెకండ్ అండి. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అటు చూడు. అటు చూడు బే. వినపడుతుంది చెప్పరా బాబు. అంటే అది ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మండుతున్నట్టుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. దేవుడున్నారా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. థ్యాంక్ యూ శివాజీ. శివాజీ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఏంటండి అరాచకం? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. ఏదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే, సరిపోయారు ఇద్దరును. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. నన్నేం చూస్తున్నావే గాఢదుడు? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడా
పది మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్లు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. పవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ నోర్మోయ్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అన్నాడే స్కూటర్ సుబ్బారావు. నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్. ఆగండి. నవ్వేరు కదా వీడియో చూసి సబ్స్క్రైబ్ కొట్టండి.